హలో మామా, ఎక్కడున్నావు? మామా చెప్పు. రారా జల్దీ. ఏడికి రావాలి? మన సీఎం ముసలోడండి కదరా, నేను సీఎం చేస్తాడంట, అందుకే పిలుస్తుండు. అలా కొడుకున్నాడు కదరా. నువ్వు నచ్చినమంటారా? మీ ఇద్దరు ఒకటే తనకు సొంత అవుతారంట కదరా మందు, అందుకే చేస్తాడంట నేను సీఎం. ఆగమామ అయితే నేను రెడీ అయ్యి వస్తా. ఏం పొద్దుగల తాయినవా ఏం రా? అరే మీరు లేకుండా ఎప్పుడైనా తాగినారా నేను? మరికి ఈ టైంకి ఏడుంటాం రా, మర్రి తోట కాడ చింత చెట్టు కింద మంద అవుతా కూర్చుంటా ఉంటాం. వీళ్ళు రుణి అలేవా? తాగి నీళ్ళు పెట్టినవరా? లేపిండు, నేను ఒకటే లేపినా 5 నిమిషాలు అయితే ఉంటది, లేకపోతే అవి కూడా నాకేస్తాయి. సరే మామ వస్తున్నా. సరే జల్దీరా. ఏడుంటారా? ఊరి దగ్గర ఉండంట. ఎప్పుడు పొరదాకా అడుగుపోవాను పోయి. కొడుకులు రోడ్స్ కన్నా మొత్తం రే మనుషులు కదా. 2 దాయనం ఎందుకు కదా షో చేస్తున్నావు నువ్వు? అవు ఇది జల్లి వచ్చినా అయ్యి హెలికాప్టర్ పంపించింది కదరా, అందుకే ఎగురుకుంటా జల్లి వచ్చినారా. అరే గడ ముళ్ళు ఉన్నాయరా బై, హెలికాప్టర్ పార్కింగ్ చేయకి అయ్యా పంచర్ అవుతుంది మళ్ళా. అమ్మ ఏ మనిషి తయారవుతున్నారా వీడు. అరే కాలేజీలో మళ్ళా తెలుస్తారంటారా? అయ్యా నాకు మస్తు బుగులు అవుతుంది. అవురా, అసలు కాలేజ్ అంటే ఏంది మామ? అగో కాలేజీలో అంటే తెలియదు ఆరా నీకు? అప్పుడే యాద మరిచిన వారా? అరే పోర్లను పోయి గెలకుంటే మా టిఫిన్ బాక్స్ నేను, నా టిఫిన్ బాక్స్ మా దోస్తు గారు తినకుంటే మారా. అరే వాడు కొట్టాడారా నిన్ను వాడిని పోరు గెలికినందుకు? అరే గదా మామ. అరే అవురా, అసలు ఎందుకు బంద్ అయినారా అవి? కరోనా రాలేదా ఆరా? కరోనా అంటే ఏంది మామ? సూరతు అప్పుడే యాద మరిచిన వారా? ఆవిడ 3 నెలలు వయసు బతుకాలే వారా, 500కు ఒకటి పెట్టుకోండి మా బీరకాయ. అరే అవు మామ కరెక్టే, యాద్ మర్చిన నేను అసలు. ఆ పోరేని గెలక నీకు పోయినావు, దానికి గుర్తుందా నీకు? అది గది గుర్తుండదా? అవి యాద మరి అట్రా మమ్మా బీరే మమ్మ ఒకటి. ఇంకెక్కడ బిల్లు మామ? నేను 2 లేపినా, వీరు 2 లేపాను, నువ్వు 2 లేపినావు. అరే నువ్వు వచ్చి నీకు ఇప్పుడే కాదురా? ఎప్పుడు వచ్చినా మన కాదు మామ, వీళ్ళు 2 లేపినా మనదేమో. అయ్యో పడినా మర్రా భయ్ చూసుకో. అరే నువ్వు మంచిగా అగ్గాడిది వారా నీ సూరత్ అక్కడ వచ్చిన తిరిగి చేస్తాం రా. అరే నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నది? ₹1 అరే నీ దగ్గర ఉన్నాయా? నా తాన ఫోన్ పే మామ. ఒలగొడతా మళ్ళీ ఒక్క మామ బీర్ సగమే ఉన్నది. ఇక అదే నేను తాగుతాది. నా బీర్ మామ వచ్చిందే లేటు, నాది మళ్ళీ నువ్వే తాగుతా ఎట్లారా? నువ్వు ఇప్పుడే డిచ్ అయినవరా, కళ్ళ అప్పుడే మనస్ఫూర్తిగా తాగ నేర్పిక పిలుస్తారా మీరు? సూరత్ నిన్ను మళ్ళా పిలుస్తాడు రా, నిన్ను మా దోస్తు కాడా అని పిలుస్తే. అరే మామ బీరా బుద్ధి అవుతుందిరా. ఎర్రవాడు పోయిండా? వాడు వెళ్ళిపోయినాడు పోయినాడు. జల్దీగా నువ్వు లేపు మామ, నువ్వు లేపురా. అమ్మ సాగని ఆ చెట్టు కింద చెట్టు పోస్తా, అది కన్నా ఇదే బాగుంది. ఇప్పుడు వచ్చారు రాదు మామ. నాకు చుట్టుతుంది మామ. మామ నాకు కూడా చుచ్చుతుంది మామ. మామ నీకు మామ నువ్వు సూపర్ మామ. మరి నేను మామ? మామ నువ్వు డబల్ సూపర్ మామ. మామ అవు 1 2 3 మామ 3 2 1 3 2 1. మామ నేను దొంద బిల్లుతాయినా, నువ్వు దొంద బిల్లుతాయిను. నీది పెద్ద అవుతుంది, నా తినవుతుంది. ఎందుకు అత్త? నేను ఇంటికాడ ఇంకో బీర్ లేపినా మామ. వీడికే ఊగుతున్నా మామ, నువ్వు ఇంకూ పెట్లే మామ. మామ తెత్తి పెరిగినప్పుడే నన్ను మామ. బీజన్ మామ అతుకుతుందో మామ డాన్స్ చేస్తున్నావు.
ఎంత పోసిర్రా? మామ నేనే ఎక్కువ పోతున్నా మామ. మామ వీడు అబద్ధం చెప్తున్నా. అదే నేను ఎక్కువ పోతున్నా మామ. అరే నిజం చెప్పు అదే మామ. నేను ఎక్కువ పోతున్నా మామ. నేను మామ. నేను పోతున్న దానికి తప్పుడు చెప్పేది. నేను పోతున్న దానికి ఆడ కలరే వచ్చింది మామ. మామ తప్పు మామ, నువ్వు మామ తప్పు మామ. ఏ ఒక మామ ఏ తప్పు వచ్చినా కిందనే పోతాయి కదా. ఇది మామ. అరే మామ ఆడపోతాను మామ. మామ ఏం లేవు మామ మామ. వీడు? మామ లేవు మామ. మామ మామ లేవు మామ. మామ లేవు మామ. అరే అది కాళ్ళు కాదురా చేతులు అవి. అరే మామ ఇవి కదా చేతులు. మామ లేవు మామ. ఉన్నాడు మమ్మీ. మామ మన దారి ఇక్కడ కాదు మామ, అక్కడ. ఎన్ని తిరుగుతావు మామ. అరే మామ అరే హెలికాప్టర్ వేసి మామ. అరే మామ హ్యాండిల్ లాకేసడే మర్చిపోయి. అయ్యో ఎవరో తిక్కపోయినట్టుండే. హ్యాండిల్లాకే వాదా నువ్వు పిట్టి బాదుకున్నారు. అయ్యో తంపేస్తా తోడి ఇంటికి పోయినాక. అమ్మా పోలీసు కదరా. అరే అవు మామ పోలీసులు. అరే గీడేం పోలీసు వాళ్ళు రా నాయన. అన్ని దైద్రాలు మనకి వస్తాయి అబ్బాయి. ఏంద్రా ఈ పోలీసులు ఇల్లు టైంలోనే. అరే మామ నేను 4 బీళ్ళు దాయినారా. నువ్వెన్ని దాయినవరా తింటూ? అయితే 6 దాయింట్రా. నువ్వు మామ నేను దొంది తాగినరా. నిజం తెస్తున్నా. నువ్వు నడిపి జల్దీ రారా మాట్లాడు. ఎంతకు చేరు మామ. అమ్మ బాగా చేయవే. అరే అమ్మ బాబాయ్ మమ్మ గేల్ రేరు ఉన్నాయమ్మ దీనివి. అరే స్కూటీ మీద పెట్టుకో చక్క నూకాలే ఇడవాడే. అమ్మ అంతేనా. పోను ఎన్ని బిల్లు తాగిరా. దొందు సార్. దొందు సార్ దొందు దొందు. అమ్మ బాబాయ్ 2 పెట్రోల్ లేనందుకు 100, టైలర్ గాలి లేనందుకు 100, త్రిబుల్ డ్రైవింగ్ 100, హెల్మెట్ లేనందుకు 100, మొత్తం ఫైన్ కట్టినాడు. అయిపోయి. ఏంద్రా ఇది. నీకు మా అయ్య ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా నీకు? మాకెన్ని ఆస్తులు ఉన్నాయో నీకు తెలుసా అంటున్నా. రే నీకు అంతగా మాస్తుంటే నీకు గుర్తులో పెట్టుకో. అందులో కూడా పట్టలేదు అనుకో, నీ అయ్య గుర్తులో పెట్టు. ఏమ్రా నువ్వు నా ముంగట్నే బూమర్ తింటావా? ఏ కాదు సార్, దౌడ నొప్పి ఉంది, డాక్టర్ నోట్లు వేసుకొని నమ్మలమన్నాడు సార్. బాగా పడతాం రా సార్. సార్ నేను బాబా నువ్వు బాగా పడక మామ. మా అయ్యి వస్తా చూసుకుందాం. ఏమ్రా మొన్న ఇస్మాల్ కంపెనీలో చోరీ అయింది, అందులో నీ చెయ్యి ఉన్నదట కదా. నేనా సార్? ఊకోరయ్యా, మళ్ళీ లేనిపోని కేసులు నీ మీద ఇస్తారు. అయితే నువ్వు మీ అవ్వ స్టేషన్ వెంబడి తిరగాలి, అవసరమారా? అమ్మో నేను కాదు సార్. మా ముంగట్నే సాగరేస్తావారా నువ్వు? సార్ సాగర్ కాదు సార్, అది చారన్న సొంపు, రూపాయికి 4. మా ఇంటి కాడికి ఎందుకు తెచ్చుకున్నా సార్, కావాలా? వాళ్ళకు కొడతా. నీ కథేంద్రా? అరే వీడేంద్రా గిట్లు ఊతున్నాడు? వానికి ఇంకా తాగింది దిగలేదు సార్. పోలీసు గణంలో ఎవరో రే. ఏడున్నావురా మనం? పోలీసు సార్ దగ్గర. నమస్తే సార్. నమస్తే నమస్తే. తాగింది దిగలేదా ఇంకా? రే మీ అయ్యలకు ఫోన్ చేయండి రా ఫస్ట్.
అలా డాడీ నేను కాలేజీకి వెళ్ళి వస్తుంటే దోస్తుగాళ్ళతో పోలీసులో బండి గుంజుకుని డాడీ ఏమేమో కేసులు వేస్తుంది డాడీ. రా డాడీ. ఏం చేసిరు? మేము బండి దొరకని వస్తుంటే మేము అసలు ఊరు నుంచి వస్తుంటే కాలేజ్ నుంచి వస్తుంటే కొడుతుండే. మా దగ్గరకు వచ్చి ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్ మా ఊరికి వచ్చి మా పిల్ల చేస్తా నీకు ఎవడైతే అమ్మిచ్చింది నీకు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్నే సార్, కానీ బలిసి కొట్టుకున్న డబ్బులతో లంచాలు ఇచ్చి కొనుక్కున్న జాబ్ కాదు. మీరు దశగా ఉండరా, ముందు నుంచి వచ్చి అమాయకులు ఏం చేసిరా, వాళ్ళని గుర్తి చంపుతారు. 2 ప్లాట్ల సంగతి చెప్తా కొడుతున్నారు సార్. మీ అయ్యేది మస్తు అయింది, కానీ రేపు స్టేషన్కి వచ్చి బండి తాళం కొండ వచ్చి రమ్మ. అరే వీడు రోజు రోజు వీనికి బధకం అయిపోతుంది మొత్తం. ఫోన్ చేస్తున్నా వీనికి. మామ చెప్పు. అబ్బాయి ఓ ఎక్కడ ఉన్నావు బే? ఇగో పొలం కాడ ఉన్నారా? జల్దీరా. వస్తున్నా మామ, ఒక్క నిమిషం ఆగు. వచ్చేటప్పుడు ఒకటి బ్రెండో స్ప్రైట్ పట్టుకరా. ఆయన లేపేసి రారా. అరే వచ్చేటప్పుడు సోడా అంటే పట్టుకరారా. వాడేంద్ర అట్లా మాట్లాడుతుండి, చెప్పిండా? అరే ఈ రోజు అయితే నేను 3 బీర్లు లేపినారు అబ్బాయి, నేను చెప్తున్నా. అందుకే ఒక బ్రెండో స్ప్రైట్ పట్టుకరా మళ్ళీ. పట్టుకోసా. ఏమేంటారా మామ, తక్కువ కొడుతుందా? నా పొద్దులకి వెళ్ళి వచ్చినాయి రా. పోరుందా ఏ మళ్ళా? నీ పోరే. మా పోరదాలలో ఉండదు. నేను దొరుకుతుండదా రా. చాక్లెట్లు 100 చాక్లెట్ ఇప్పిస్తాయి, పెద్ద ప్యాకెట్ ఇప్పిస్తా. చాక్లెట్ల ప్యాకెట్ సరేనా? చాక్లెట్ల ప్యాకెట్ ఇప్పిస్తా. మళ్ళీ మనం బిర్యానీ కూడా తిందాం, చికెన్ బిర్యానీ తిందామా? పక్క ఈరోజు నైట్కి చికెన్ బిర్యానీ కూడా తిందాం సరేనా? అరే మామ, అందరు అంటారు మనం మందుకు బానిసైనామనరా, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మందే మనకు బానిసైందిరా. అరే మామ, మొన్న నీ పోరిని చూసినారా? బ్రీజర్ తాగుతుందిరా. నేను నీ పోరేం చూసినా మామ, అది ఇంకా వీడి తాగుతుందా? అరే నాయన, నిజాలు చెప్తే ఇవ్వను నమ్మర్రా. త్రివిక్రమ్ చెప్పింది నిజమే. అరే నీ అమ్మ, నా పోరు తాగుతుందని నాకు కూడా తెలుసు. దాన్ని నేర్పింది నేను వీరు, కానీ నీ పోరికి దాని ఎక్స్ నేర్పింది. నీకు అది తెలుసా? చంపుతారు కదా తర్వాత చంపుతుంది. పోపో, నువ్వు చంపితే మళ్ళీ నీ బిల్రే వేస్ట్ అవుతాయి. మేము తాగుతాం తప్పు దాకా తాగినాక చంపుతాం. తాగినాక చంపని. అరే ఎన్నో వెలికెళ్ళి చచ్చిపోయిన వాసన వస్తుంది. అబ్బాయి తానం చేయలేవు కదరా, నిన్న కూడా అదే షెట్టు. ఎండలేని బే తానం చేయక 2 రోజులు అవుతుంది మామ. 2 రోజులు అవుతుందంట. నువ్వెన్ని రోజులు అవుతుంది బే చేయక? 2 రోజులు 4 రోజులు పిచ్చి పడుకో. నువ్వు రోజు చేస్తావారా? అరే నేను వారం రోజులు అవుతుంది రా చేయక. మీ ఇద్దరు కన్నా 2 రోజులు ఎక్కువ. అట్లాంటి మీతో వస్తుంది రా వాసన సార్. అదే పోదాం మామ, 2 బీర్లు తెప్పిరు ఇంకా. అదేవో నైట్ తాగుతుంది, మళ్ళీ తాగబోద్ది కాదు, ముందే పుక్కడుకొస్తుంది. పుక్కడుకొచ్చింది తాగితే కిక్కు ఎక్కువ ఎక్కుతుంది. పని పోదాం మామ. లేపాలారా పోరని వారా. ఉన్న పోతలు ఉన్నది లేపనే కూడా. సార్ లైసెన్స్ ఇంటికాడ ఉంది సార్. లైసెన్స్ ఇంటికాడ ఉందా? పక్క బండి పక్క బండి పక్క చాబీ గుంజుకుంటాను సార్. లైసెన్స్ ఇంటికాడ ఉంది సార్. మీకు అర్హత లేదు కదా. సార్ ఏంది సార్ మీరు చాబీ గుంజుకోండి, పద్ధతి కాదు. మీరు పద్ధతి కాదు, మీరు చాబీ గుంజుకోండి పద్ధతి కాదు. లైసెన్స్ కాదు, లైసెన్స్ చాబీ గుంజుకోండి. చాబీ పాప ఉన్నది రోడ్డు మీద, పాప ఉన్నది బండి లేదమ్మా, ఏం భయపడకు. పిల్ల భయపడుతుంది సార్ అడా.
పాపం తెలియదు పాపం. మావి నిన్న కూడా ఈరోజు చూపిద్దాం. నిన్న 2 బీర్లు తాగినందుకే అట్లా గుద్దినా, ఇప్పుడు 6 బీర్లు తాగినారా. నేను ఎత్తుకుంటా. మమ్ము వెళ్ళు కానీ జాగ్రత్త వెళ్ళమ్మా. ఏం పిల్లలో ఏమో. నాన్న మేము ఇక్కడ నుంచి వస్తుంటే ఒక పాపను గుద్దేసినాం నాన్న. బ్లడ్ కారుతుందా నాన్న, ప్లీజ్ నాన్న జల్దీ రా నాన్న, నాకు భయం అవుతుందా నాన్న. Are you all my personal dreams? మీరు దశగా ఉండరా, ముందు నుంచి వచ్చి అమాయకులు ఏం చేసిర్రా, వాళ్ళని గుర్తి చంపుతారు. Everything you know is in your mind. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చాలామంది గంట సింబల్ మర్చిపోతారు. ఆ గంట సింబల్ కొడితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో ఎల్ఎస్ క్రియేషన్స్లో ఫస్ట్ టైం ఒక మెసేజ్ ఓరియంటెడ్. అండ్ ఇట్లాంటి వీడియోస్ మరి ఎన్నో వస్తాయి, హర్రర్ ఫిలిమ్స్ కానీ ఇప్పటి నుంచి. అండ్ ఈ వీడియో మేము స్పెషల్గా యూత్ గురించి తీసాం. అంటే తాగి నడపొద్దని మేము కాదు, తాగి నడపొద్దని చెప్పడం లేదు, అంటే తాగి బండ్లు నడపొద్దు అని చెప్తున్నాం. అంతేగాని అంటే నిజం చెప్పండి, తాగిన వాళ్ళు కరెక్ట్ ఉంటారంటారు కదా బండ్లు నడిపేటప్పుడు. తాగిన వాళ్ళు గుండెల మీద చేతీసుకొని చెప్పండి, ఇవి మాట్లాడొద్దు తెలియదు. మీరు కరెక్ట్ నడుపుతారని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా నడపరు తాగిన వాళ్ళు కరెక్ట్ నడిపి కానీ యాక్సిడెంట్లు ఎందుకైతే చెప్పండి. అండ్ ఈ మీరు చెప్పే తప్పుల వల్ల ఎదుటి వాళ్ళు సఫర్ అవుతారంటే బలి కొడతారు. అట్లా చేయకండి. నేను చెప్పొద్దు కానీ మీకు తెలియాలని ఇట్లాంటి సినిమా తీసాం. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. తాగుబోతులకి వ్యతిరేకంగా మనం ఒకటే బ్యాచ్. ఇట్లాంటి వీడియోస్ కాకుండా తాగుబోతుల వీడియోస్ కూడా మస్తు వస్తాయి.